హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్నైతే బైకర్కి వచ్చినాం కదా. ఇక బైకర్ వచ్చి ఉల్లిగడ్డ అయితే వారబెట్టిపోయినాం కదా నిన్న. ఇక చూడుర్రి, ఉల్లిగడ్డ అయితే ఇలా వారబెట్టిపోయినాం నిన్న. ఇక అంత పచ్చిగా అయింది కొంచెం. నిన్న అంటే నిన్న వాడిపోయినట్టు ఉండే. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఇంకా నిగనిగా అయింది ముఖం అంతా. నిగనిగా అయింది. ఇంకా మళ్ళీ ఒక 2-3 రోజుల దాకా 4 రోజుల దాకా పురాస్తి. ఇక మళ్ళీ బట్ట పైపు పరిచి మళ్ళీ నేను చూసారు కదా, ఆ పైప్ అయితే పరిచినాం. ఆ పైప్ అయితే పరిచి మళ్ళీ తీసుకుపోయినాం ఇంటికి. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు ఇంకా మొక్కజొన్న అయితే ఎలా ఉంది, అండ్ అటు మనం ఇట్లా పాలకూర అవి ఏమి పెట్టాం, పాలకూర, చుక్కకూర, బీరకాయలు, సొరకాయలు మొత్తం అవి ఎట్లా నిన్నటి వీడియో కరెక్ట్ చూడలే కదా మనము. ఇలా చూద్దాము. అలాగే ఇలా గజ్జలు కూడా పోదాం. అయితే మనం పత్తి పెట్టినాము. పత్తి పెడితే ఏమైందంటే ఇట్లా అకౌంట్లో డబ్బులు పడలేదు. మనతో పెట్టింది పత్తి పడ్డది, పత్తికి అమౌంట్ పడ్డాయి. మన దానికి ఎందుకు పడలేదంటే అకౌంట్కు మన పత్తి మీద అడిగిన అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ లేదని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఈరోజు అయితే ఆమె పేరు మీద ఉంటుంది ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఆమె పేరు మీద ఈరోజు పోయి మళ్ళీ బ్యాంకులోకి పోయి ఈరోజు అయితే ఆధార్ కార్డుకు దానికి అయితే లింక్ చేపిస్తాం. ఈరోజు అది చేపిస్తే అమౌంట్ పడతాయట. అవి చేపించి తీసుకుపోయి మళ్ళీ అదే మార్కెట్ కమిటీలు ఇవ్వాలి. ఇస్తే మనకు అక్కడైతే పడుతుంది. అమౌంట్ పడితే మనకు పని అయిపోతుంది. ఎందుకంటే ఇక చాలా రోజు అమౌంట్ పడక. ఇంకా వచ్చేసి మనమైతే ఎలా ఉందో చూద్దాం ఒకసారి అంతా. సో ఇంకా వచ్చేసి మనమైతే ఇగో అక్కడ మొక్కజొన్న నుంచే వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసినాం. ఇక బీర చెట్లు, ఆంజం చెట్లు, ఇక ఇక్కడైతే మెంతం కూర ఇట్లా అన్నీ చెప్పినాం కదా. ఇక్కడ సైతే అన్నీ ఉన్నాయి చూడరు. ఇగో ఇగో చూస్తురు కదా, ఇక బీర చెట్లు. ఇక ఇక్కడ అయితే ఇక బీర పింద పట్టింది. ఇక ఒక్కొక్క కాయ అయితే ఇప్పుడే వస్తుంది. ఇక పిందెలు అయితే పడుతున్నాయి. సోర చెట్లు అంటే ఇప్పుడు కాసే కాయ. ఇక ఇక్కడైతే నిన్న మెంతికూర అయితే తీసుకు మెంతికూర ఈరోజు మా ఊళ్ళో అంగడి అప్పటికి పీకాలి. పీకి చిన్న చిన్న కట్టలా కట్టి లబ్బాలు వేయాలి. మా తమ్ముడు అమ్ముతాడు, మా తమ్మునికి ఇవ్వాలి. ఇవైతే అమ్ముకురావాలి. ఇక సుక్కకూర పెట్టినాం. సుక్కకూర పువ్వు ఇక కొంచెం ఆకులు అయితే చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా కావాలి. ఆకులు పెద్దగా అయితే పుల్ల పుల్లగా ఉంటుంది. సుక్కకూర పప్పు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక పాలకూర కూడా దీనికి కొంచెం మసాలా వేయాలి. పాలకూర మొన్న గడ్డి మంతు కొట్టేసరికి దీని మీద పడ్డట్టుంది, కొంచెం లైట్ అందుకే ఖరాబ్ అయినాయి. లేకపోతే ఈ రోజు అంగట్లో అమ్ముతుంటివి పాలకూరను కూడా. ఇక మొన్న గడివికిన రోజు అయితే ఇత్తులు పెట్టిన ఆడాడ. ఇక బెండ చెట్టు, గోకరకాయ ఇత్తులు అయితే పెట్టిన. అవి అయితే కనబడతలేవు, ఎన్నొన్నొక్కటి కనబడుతుంది పెట్టినవి అయితే. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినాం కదా వస్తాయి. చిన్న చిన్నగా మొలుస్తున్నట్టుంది, చిన్న చిన్నగా మొలుస్తున్నాయి, ఇప్పుడు మొలుస్తున్నట్టుంది. సో ఫ్రెండ్స్ అయితే ఇక మేమైతే ఏం ఫిక్స్ అయినామంటే ఫైనల్ గా ఇంకా ఇక ఎప్పుడైనా కూరగాయలు కొనుక్కొచ్చుకొని తిన్నాం కదా ఇన్నిసార్లు ఇప్పటిదాకా కూడా. ఇక మేము ఫైనల్ గా ఏమనుకుంటున్నాం అంటే మన చేనులోనే టమాటా కానీ, మిర్చి కానీ, మనం తినే కూరగాయలు ఉంటాయి కదా, వంకాయలు కానీ, ఇంకా ఏమన్నా ఉంటాయి కదా, అన్ని ఒక్కసారి మొక్కజొన్న కొట్టేసేదాకా ఇట్లుంటది. మొక్కజొన్న కొట్టేసిన తర్వాత మొక్కజొన్న పెడుతున్నా పెట్టడం గ్యారంటీ లేదు. ఒకవేళ పెడితే పెడుతుండొచ్చు, పెట్టకపోతుండొచ్చు. అంటే ఇక సిచ్యువేషన్ బట్టి కొన్ని వంకాయ చెట్లు, కొన్ని టమాటా చెట్లు, అంటే మా విలేజ్ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. అదే ఇట్లా మా ఊర్లో ఒకనాడు, పక్క పంట కొలుగురులో ఒకనాడు, అండ్ ఇటు పిడి చెట్లు ఒకనాడు, ఇట్లా విలేజ్ లలో రోజు ఒక విలేజ్ లో మార్కెట్ జరుగుతుంది. సో అన్ని ఒక 5 పైపులు, ఇవి ఒక 5 పైపులు, అవి ఒక 5 పైపులు పెట్టుకుంటే మనకు తినడానికి ఉంటాయి. మనం కూడా మన చేనులో వండిన ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. ప్లస్ ఇంకా మనకు కూడా ఫ్రెష్ ఫుడ్ తింటున్నట్టు మనకు ఉంటుంది. అండ్ ఇట్లా మనకు కూడా చేనులో పనిచేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఇక అదే ఫిక్స్ అయినాము. ఇంకా ఈ ఆంజంకాయలు ఇప్పుడైతే ఓన్లీ ఇప్పుడు మనం పెట్టిన అయితే ఆంజంకాయలు, బీర చెట్లు, అండ్ మెంతం కూర, పాలకూర, సుక్కకూర, ఈ 3 అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఉండే మన చేనులో అయితే ఇది అయితే ఉంది. ఇంకా మొక్కజొన్న అయితే అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి 2 నెలలు అయిపోగానే ఇక మనం నెక్స్ట్ అయితే అదే ప్రాజెక్ట్ చేద్దాం మొత్తంలో. ఈసారి టమాటానే పెడదామని ఫిక్స్ అయినా. ఇవన్నీ ఇట్లా కడలు వాతి మొత్తం ఇట్లా ప్లానింగ్ అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా ప్లానింగ్ ఉంటే ఇట్లా టమాటా ఎట్లా పెట్టచ్చు అనేది మనకు ప్లానింగ్ ఇస్తే మీరు కూడా మాకు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే మేము కూడా అలా చేద్దాం. ఇక వచ్చేసి అయితే మీకైతే ఇదైతే మొక్కజొన్న చూస్తారు కదా, ఈసారి ఎట్లయినా నార్మల్గానే వండుతుందని అనుకుంటున్నాం కదా. ఇది నార్మల్గానే వండుతుంది ఈసారి. ఓకే, ఇంకా మనమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి మనమైతే అర్జెంటుగా ఇప్పుడు గజ్జలు పోయి అయితే అకౌంట్ అయితే చేపిస్తే మనకు అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడక కూడా చాలా రోజు అవుతుంది మనకి. ఇక అమౌంట్ స్టక్ అయినట్టే మనీ. ఇప్పుడు అది పోతేనే పని అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇక ఇంటికైతే వెళ్దాం. ఇవైతే చేను అయితే ఇలా ఉంది చూసారు కదా, చూపిస్తున్న చేను అయితే ఇలా ఉంది. ఇదైతే మంచిగా ఇదైతే బాగా లేచినాయి చూడు. ఆకు మంచిగా ఉంది, చెట్లు మంచిగా, అన్ని మంచిగా ఉన్నాయి. అయితే మస్తు ఇటు వంపు ఉంది కదా, నీళ్ళు మంచిగా పడ్డాయి. ఈ సుక్కకూర కూడా మంచిగా ఉంది. ఇగో కాకపోతే పాలకూర ఇగో గిడ మందు పడ్డది కదా, కొంచెం కొంచెం ఖరాబ్ అయింది వాస్తవానికి. ఇంకా జర పెద్దగా కావాలి ఆకులైనా. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం అవుతుంది. ఇంటికైతే పోయి మనమైతే రెడీ అయ్యి వెళ్ళిపోదాం. ఇక
ట్రిప్లెక్స్ తీసుకుంటున్నావా? ఇంకా పెద్ద ఎందుకు ఇంకా 10 రూపీస్ ఉంటే తీసుకో. అవి పెద్దవి నీళ్ళు పోసి ఎక్కువ ఖరాబ్ అవుతాయి వేస్ట్గా. అవి తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మన ఇంట్లో? 2 4 తీసుకో. యాపిల్ 15 సరుకు 5 కేజీస్ 5 కేజీ వద్దు, 1 కేజీ ఎప్పుడైనా కానీ వద్దు, అట్లా ఎక్కువ తక్కువ తీసుకోవద్దని. గిన్నె ఉన్నాయి మనం తీసుకోవాల్సిన చాలా వరకు. అదొకటి 1 కేజీ తీసుకో. ఏడుంది 1 కేజీ ట్రిప్లెక్స్ గడి గడి గడి. అది ఎంత? 3 కేజీ 2 కేజీ 3 వద్దు. 5 ఉంది కానీ 5 పెద్ద వద్దు. గడి ఉంది మీద గడదు గడి గడి కనిపిస్తుంది. అదేంటిది సర్ఫెక్సరా? అది మనకు అది టైట్ మంచిగా ఉండదు, అది పక్క ఉంటుంది. నువ్వు గడి తీసుకో. ఇవాళ పేరులో తీసుకో. అవి వెనక సీట్ తీసుకున్నాం, మరి చిల్లర సామాన్ లాస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు తప్పకుండా ఇది చిన్న తీసుకోమా. మనం ఒకటి పెద్ద తిప్పినా పోనీ మూవ్ అవ్వండి. ఇక్కడ బట్టలు అది బోకెల సబ్బులు కావన్నా ఎన్ని 10 రూపీస్ కాదు 5 రూపీస్ తీసుకో, చాలా వస్తాయి. గిట్టున్నాయి 5 రూపీస్ ఇక అడగకూడదు. అవి కాదు ఇక్కడ విమ్ము గిడు ఉంది, విమ్ము తీసుకోవాలి మనం. ఇవి ఒక 5 తీసుకో. 6 తీసుకో. నేను అక్కడ పెడతా. జరుగు ఇగో ఇటుగో టీ బాగ్భద్ర టీ ఉందా? ఓకేగా బాగ్భద్ర టీ ఉందా? లేదా అడ్వర్టైజ్ వస్తుంది టీవీలో బాగ్భద్ర ఏమంటుంది. మన దగ్గర రాలేదా? గీత తీసుకో, మన రెగ్యులర్ తీసుకుంటుంది. బాగాలేదా ఇది? వేరే తీసుకుంటావు? రెడ్ లేబుల్ తీసుకోమంటావు, బాగుంటుందా? విక్రమ్ ఈసారి రెడ్ లేబుల్ ట్రై చేద్దాం. ఇది విక్రమ అదే తెచ్చిన ఇక్కడ షాంపూలు ఉంటే తీసుకురా. అక్కడ కింద తీసుకున్నావా? ఏవో వేసుకోండి.